మౌనం ద్వారా శక్తి వస్తుందా? వస్తుందిగా. ఆహా! మాట మాట ఆపేసినా ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మౌనం ద్వారా ఆలోచన తగ్గిపోతుంది కదా. ఆలోచన మీరు పొడిగించట్లేదు, మరి ఆ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంది కదండి. వేస్ట్ అవ్వకుండా ఉన్న ఎనర్జీ మీకు సేవ్ అయినట్టే కదా, తప్పనిసరిగా శక్తి వస్తుంది. అంటే మౌనం ద్వారా శక్తి వస్తుంది. మౌనంతో ఉండి మాట్లాడిన వ్యక్తికి వాక్ శక్తి వస్తుంది అంటారు. వారి వాక్ సిద్ధి ఆరు వాక్ శక్తి అంటారు. వాక్ సిద్ధి మౌనం ద్వారా రాదండి. అంటే అంతఃకరణ శుద్ధి అయ్యే కొలది, అంతఃకరణ శుద్ధి అయ్యే కొలది, స్వార్థము అసూయ కోరికలు తగ్గే కొలది ప్రతి ఆలోచనలోనూ స్వార్థం ఉండదు. అప్పుడు నీ ఆలోచనే నీ మాట అవుతోంది కదా. అక్కడి నుంచి అంటే అంతఃకరణ శుద్ధి అయ్యే కొలది వాక్ శుద్ధి వస్తుంది తప్పించి, లేదా లోపల హృదయము ప్రేమతో ఉన్నప్పుడు మాటకి, కాఠిన్యం ఉన్నప్పుడు మాటకి మీకు తేడా తెలిసిపోతుంది కదా. సో వాక్ శుద్ధి రావాలంటే అంతఃకరణ శుద్ధి అవ్వాలి, అయితేనే వస్తుంది. అలా అంతఃకరణ శుద్ధి జరిగితే వాక్ శుద్ధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతఃకరణ శుద్ధి అంటే? అంతఃకరణ శుద్ధి అంటే హర్షడ్వర్గాల్ని జయించటము, లేదా అంతఃకరణము అన్నప్పుడు హృదయ శుద్ధి. మీరు ఈజీగా తెలుసుకోవాలంటే హృదయము ప్రేమతో నిండితే చాలండి. అక్కడ ఇంకేమి స్వార్థము అసూయ కామనలు ఉండవు. టోటల్ హృదయం విశాలం అవ్వాలి. విశాలం అంటే ఆ నేను అనే ఆ సర్కిల్ కప్పేయకుండా మనాలోకి వెళ్ళిపోవాలి. మనా నుంచి ఎంత విశాలం అవుతుంది అంటే ఈ ప్రపంచమంతా నాదే అన్నంత విశాలం అవుతుంది. ఎప్పుడైతే అలా అయిందో దాన్నే ప్రేమ నిండుతుంది. అదే అంతఃకరణ శుద్ధి. స్వార్థము అసూయ కోరికలు ఏమీ లేని స్థితి అది. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి నుంచి ఎవరైతే ఉన్నారో అలాగా ఆ అంతఃకరణ శుద్ధి అయిన వాళ్ళ నుంచి ఈ ప్రపంచానికి ఒక హాయి అందుతుంది. వారే మహాత్ములు. మహాత్ముల దగ్గరికి వెళ్ళండి. మీకు ఏం దొరుకుతుంది అని అంటే బయట బజార్లో దొరకని శాంతి వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? వారి అంతఃకరణ శుద్ధి ప్రేమతో నిండి ఉంది కాబట్టి ఆ ప్రేమ యొక్క తరంగాలు బయటికి వస్తున్నప్పుడు, ఆ తరంగాలు మనల్ని తాకినప్పుడు హాయి వస్తుంది, శాంతి వస్తుంది. కాబట్టి మహాత్ములు ఎవరైనా సరే అంతఃకరణ శుద్ధితో ఉంటారు కాబట్టే వారి ఆశీర్వాదం మనకి మంచిదని చెప్పి మనము ఆశీర్వాదం తీసుకుంటాం. ఎందుకని? ఆ చూపు, ఆ మాట, ఆ పరిసరాలు, ఆ యొక్క ఆరా అన్నీ మన మీద ప్రసరిస్తాయి. అందుకనే మహాత్ములు ఒక్క చూపు చూస్తే చాలంటారు. ఒక్క చూపు చూస్తే నేను కోట్లకి అధిపతిని అవుతాను అనుకోకూడదండి. ఒక్క చూపు చూస్తే నాకు జ్ఞానం వచ్చి శాంతి వచ్చి జన్మరాహిత్యానికి వెళ్ళొచ్చు అంటారు. సో కాబట్టి మహాత్ముల యొక్క చూపు అనగానే ఆ యొక్క ఆరాశక్తి, వాళ్ళ యొక్క ప్రేమ, అంతఃకరణ శుద్ధి ఉంటేనే వస్తాయి. కాబట్టి మనం కూడా అలా తయారవ్వాలని చెప్పి మహాత్ముల దగ్గర అలా ఆశీర్వాదం తీసుకోవాలి తప్పించి మహాత్ముల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి, మా అబ్బాయికి ఇది, మాకు కోట్లు అని చెప్పకూడదు. అహంకారానికి మనసుకున్న సంబంధం ఏంటి? శరీర ధ్యాసే అహంకారం. ఇప్పుడు శరీర ధ్యాసతో నా మనస్సును నడుపుతాను నేను. అప్పుడు ఆ మనస్సంతా కూడా శరీరం మీద కేంద్రీకృతమై ఉంటుంది. అదే మనస్సు మీరు ఏకాగ్రత పెట్టి అంతఃకరణం హృదయం వైపు తీసుకువెళితే కనుక అది అలా డౌన్ అయ్యి హాయిగా ఉంటుంది కదా. శరీర ధ్యాసయే అహంకారం. శరీర ధ్యాస ఉన్నంత వరకు అహంకారము తగ్గదు. ఇప్పుడు శరీర ధ్యాస ఉన్న మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ మనస్సు ఆ శాంతి స్థితిని అనుభవిస్తుంది. అదే అహంకారం ఉందనుకోండి, అహంకారం అంటే శరీర ధ్యాసతో నేను ధ్యానం చేస్తున్నాను అని అన్నప్పుడు నా ధ్యానంలో ఏదో కనిపించాలి, ఏదో వినిపించాలి అనుకుంటాడు. ఎందుకు అంటే బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన ధ్యానంలో ఇది కనిపించింది, అది వినిపించింది అని పబ్లిసిటీ తప్పించి. సో ఇదంతా కూడా శరీర ధ్యాసే. అసలు నేను చేసే సాధన ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదండి. ఎంతవరకు నేను సాధన చేస్తున్నానో అది నా కోసం చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఏ సాధన చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను కంటే ఏదైనా ఎవరికైనా సాధకులకి నేను ఉపయోగపడతాను అన్నప్పుడు నాకు వచ్చిన హాయి, నేను పొందిన హాయిని పంచొచ్చు. కానీ నాకు వచ్చిన అనుభవాలు అంటూ నేనేదో పంచడం అనేది పెద్ద విషయం కాదు. సో నేను అటువంటి హాయిని పొందిన దాన్ని 10 మందికి ఇస్తే
అందుకే సాధనలో కూడా అహంకారము దరి చేరకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనస్సు ఉంటుందండి, మనస్సు వారది. మీరు అటు ప్రయాణం చేసినా ఇటు ప్రయాణం చేసినా మనస్సుతోటి ప్రయాణం చేయాలి కాబట్టి. అసలు ఈ అహంకారము శరీర ధ్యాస అంటారు. ఈ అహంకారాన్ని జయించాలంటే ఏం చేయాలి? నువ్వెవరో తెలుసుకోవడం అండి. నేను శరీరాన్ని కాదు, శరీరాన్ని నడిపే రాజుని. కాబట్టి ఈ శరీరం దేని ద్వారా నడుస్తోంది? నా ద్వారా నడుస్తుంది అనుకుంది. నా ద్వారా దేని ద్వారా నడుస్తుంది? ఇది మనము అన్వేషణ చేయాలి కదండి. అలా చెయ్యనప్పుడు నేను అంటే నామరూపాలు ఉండిపోతాయి, నేను అంటే శరీర ధ్యాస ఉండిపోతుంది. నా పిల్లలు అన్నారనుకోండి, మీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నా నుంచి వచ్చారు. మీ నుంచి ఎలా వచ్చారు? 9 నెలలు మీ లోపల ఉన్నప్పుడు మీరు పెంచలేదు. మీరు తీసుకున్న ఆహారము వారికి వెళ్ళింది అని అంటే అది సృష్టిలో ధర్మంగా భగవంతుడు ఏర్పాటు చేసిన సైకిల్లో వెళ్ళింది. ప్రాణశక్తి మీరు ఇవ్వలేదు. సరే, బయటకు వచ్చిన బిడ్డ మీరు ఆహారం పెట్టారు, వాడికి శరీర శౌచం కలగకుండా చూశారు, కానీ ప్రాణశక్తి మీరు ఇవ్వలేదు, బుద్ధిశక్తి మీరు ఇవ్వలేదు, వాడి ప్రజ్ఞ మీరు ఇవ్వలేదు. ఏ శక్తిని ఆధారం చేసుకుని అతను జీవిస్తున్నాడు, ఈ భూమి మీద నడుస్తున్నాడంటే నేనేమీ అరచేయి పెట్టలేదు, భూమి మీద అతనే నడుస్తున్నాడు. అసలు పిల్లవాడు పైకి లేవలేదు అనుకోండి, మీరు నడపలేరు. ఆటోమేటిక్గా ఈశ్వర శక్తితోటే అతను నడుస్తున్నాడు. పిల్లవాడిని నేను ఫలానా స్కూల్లో చదివించాను అని మీరు చెప్తారు, నేను ఇంత గొప్పగా చదివించాను అంత గొప్పగా. వాడు అసలు చదువుకోకపోతే మీరు ఏం చేయగలుగుతారు? వాడికి ఆ బుద్ధిశక్తి ఉంటేనే చదువుకుంటాడు. అధీశక్తి అనేది ఈశ్వరుడు ఇచ్చినది అది. కాబట్టి ఇప్పుడు చూస్తే నా పిల్లవాడు అనే అహంకారం వస్తుందంటారా? నేను పిల్లవాడికి సృష్టి ధర్మం దాదినయ్యానంటారా? ప్రతి ప్రాణి కూడా అనుకోవట్లేదే ఇది నా బిడ్డని. అదేం చేస్తున్నాయి? మనకంటే మనం ఇల్లు కట్టాలంటే ఇంజనీర్లు, కూలీలు లేకపోతే మెటీరియల్తో కట్టాలి, కానీ స్వశక్తితో, స్వయం శక్తితో అవి గూడు కడతవి. తర్వాత ప్రతి సీజన్కి మళ్ళీ ఆ గూడు మార్చేస్తాయి. ఆ సీజన్లో ఎలా ఉంటే సౌకర్యంగా ఉంటుందంటే అంత చిన్న ప్రాణి, ఒక పక్షి, అంత చిన్న ప్రాణి తన బిడ్డ కోసము ఎంత శ్రమ పడుతుంది. అంతలా పెంచి స్వశక్తితో నిలబడడం నేర్పడం అని అంటే బయటికి పొడిచి పొడిచి గెంటి బయటికి పంపేస్తాయి. మనం పంపుతామండి? మనం పంపం. వాడే మనల్ని చేయని వెళ్ళిపోయినప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం. సృష్టి ధర్మము వాడి కాళ్ళ మీద వాడి నిలబడాలని మనం కష్టపడ్డాం. ఇప్పుడు నా బిడ్డ అని నేను పట్టుకుంటాను. ఒక మొక్క పెంచిన, ఇది నా మొక్క. ఒక మామిడి చెట్టు వేస్తారు, అది రొబ్బలు బయటికి వెళితే ఈ యువతల పక్క 100 కాయలున్నా ఒక రొబ్బ పక్కింటి వాడి దగ్గరికి వెళితే మన దృష్టి అంతా కాయలు వాడు కోసేస్తాడేమో అన్నట్టు ఉంటుంది. ఒకవేళ కోసిన గొడవకు వెళతాం. అదే చెట్టు, నువ్వు నీరు ఒకటే పోసావు, చెట్టు తీసుకొచ్చి నాటావు, లేదంటే ఆటోమేటిక్గా టెంకపడి వచ్చింది. భూమి నుంచి సారము భగవంతుడిచ్చాడు, నీరు భగవంతుడిచ్చాడు, ప్రాణశక్తి భగవంతుడిచ్చాడు, ఎదుగుదల సూర్యరశ్మి నుంచి వచ్చింది. మరి చెట్టు మనదండి ఈశ్వరుడు. మరి నా చెట్టు అని ఎలా అంటాం? ఈ చిన్న జ్ఞానం మనకుంటే దాని మీద బంధం లేదు కదండి. సో మనం బంధం వదలండి అని అంటే ఇల్లు పిల్లల్ని వదలడమో లేకపోతే ఏదో వదలడమో అనుకుంటారే తప్పించి ప్రతి ఆలోచనలోనూ ఈ బంధాన్ని విడగొట్టుకుంటే అహంకారం తగ్గిపోతుంది. నేను చేశాను అనే అహంకారం. ఇప్పుడు మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎక్కడి నుంచి మనం చెప్తాము అనంటే ఈశ్వర శక్తి, ప్రజ్ఞ, ఆత్మ నుంచి, ఆ చైతన్య శక్తి నుంచే చెప్తాం. కాదండి రవిశాస్త్రి గారు అడిగిన క్వశ్చన్లకి నేను బాగా సమాధానం చెప్పాను అన్నాను అనుకోండి, స్ఫురణ నుంచే వస్తాయి. అహంకారం వచ్చేసింది, అక్కడ అహంకారం వచ్చేస్తుందండి. కాబట్టి నాచే ఈశ్వరుడు చెప్పించాడు, లోపలున్న ఈశ్వరుడే చెప్పించాలి దీన్ని. సో నాచే ఈశ్వరుడిది చెప్పించాడు కాబట్టి నాకు సంబంధం లేదు. అప్పుడు నేను మొయ్యక్కర్లేదు కదా ఈ బంధాన్ని. సో మనిషి బంధము పేరుతో ఎన్ని బంధించుకుంటాడు అనంటే బంధం పేరుతో కాదు, అహంకారం పేరుతో బంధాన్ని పెంచుకుంటాడు. కాబట్టి ఆ అహంకారము నేను అన్నప్పుడు అది శరీర ధ్యాస, లేకపోతే ఆ శరీరాన్ని నడిపే చైతన్య ధ్యాస ఉంటే చాలా
ఈజీగా జీవితాన్ని జీవించగలుగుతాడని. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ శరీర ధ్యాస వచ్చేస్తే కనుక తప్పనిసరిగా అక్కడ క్లారిటీ మిస్ అయిపోతాడు. జీవితము ఈ జన్మ అంటే ఉత్తమమైన మానవ జన్మని వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది.